నమస్తే కృష్ణ కుమార్ గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే. ఎస్ మేడం, ఇది మంగ్లీ అది సింగర్ మంగ్లీ, ఫోక్ సింగర్ మంగ్లీ ఎవరైతే ఉన్నారో, సో ఆమె పైన ఒక బర్త్డే పార్టీ ఈవెంట్ లో మంగ్లీ బర్త్డే సందర్భంగా సో చాలా మంది సెలబ్రిటీస్ పిలిపించి అక్కడ బర్త్డే పార్టీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ డ్రగ్స్ కూడా కాదు, అది గంజాయి, వీడ్ గంజాయి అక్కడ దొరకడం జరిగింది. అక్కడ కన్సూమ్ చేసిన దాంట్లో పలువురికి గంజాయి పాజిటివ్ కూడా రావడం జరిగింది. సో ఇక్కడ క్వశ్చన్, టాపిక్ ఏంటంటే మంగ్లీ బర్త్డే సందర్భంగా వీళ్ళందరూ వచ్చారని నిర్ధారణ అయింది. కానీ మంగ్లీకి పాజిటివ్ వచ్చిందా రాలేదని బయట రాని పరిస్థితి. సో ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది మ్యామ్? అంటే ఒక రకంగా ఈ బర్త్డే పార్టీలు నిర్వహించుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు ఏదో సరదాకి చిన్నపిల్లలకి బర్త్డే పార్టీలు చేసేవాళ్ళు, కానీ పెద్దవాళ్ళు బర్త్డే పార్టీ చేసుకోవడం ఏదో సినిమా యాక్టర్లు చేసుకునేవాళ్ళు. అది కూడా ఏంటంటే వాళ్ళు ఎంత ఇన్వాల్వ్ అయ్యారనే దానికన్నా అభిమాన సంఘాలు ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి చేసేవి. అవును. ఇప్పుడు ఇవాళ ఏదో ఒక హడావుడి కావాలి. ఈ హడావుడికి బర్త్డేలు ఇదివరకు హోటల్స్లో జరిగేవి, సిటీ మధ్యలో జరిగేవి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఫామ్ హౌస్లో చేస్తున్నారు. ఈ ఫామ్ హౌస్లో బర్త్డే పార్టీలు చేసుకోవడం వెనకమాల ఉన్న ఒకే ఒక కారణం ఏంటి అంటే కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు, డిస్టర్బెన్స్ ఉండదు, ఇట్లా రకరకాల కారణాలు చెప్తారు. కానీ అక్కడ లోకల్గా ఉన్న పోలీస్ని వీలైతే మేనేజ్ చేసుకొని ఈ గత 10-15 సంవత్సరాలుగా ఈ డ్రగ్స్ ఒకటి, గాంజా ఒకటి జీవితంలో బాగా, అంటే చాలా మందికి అంతర్భాగం అయిపోయింది. ఒకప్పుడు మద్యం తాగటము, సిగరెట్లు తాగడము అనేది ఎంత సర్వసాధారణంగా ఉండేదో ఇప్పుడు ఈ రెండు కూడా అంతే సర్వసాధారణమైనవి. కానీ మరి ఈ రెండు ఏమో బ్యాన్. అవును. అందుకోసం ఏం చేస్తున్నారు, సిటీలో మేనేజ్ చేయడం కష్టం కాబట్టి, ఎక్కువ మంది హడావుడి ఉంటుంది కాబట్టి మనం కొంచెం బయటికి వెళ్ళి చేసుకుందాము అని ఈ ఫామ్ హౌస్ల్లో రేవ్ పార్టీలు, అలాగే అవేవో డాన్సులు, రకరకాలు, కొన్నిసార్లు విదేశీ వంతలు కూడా తీసుకుని వచ్చి డాన్సులు చేయించటాలు, పెద్ద పెద్ద డీజేలు పెట్టి. ఇక వాళ్ళకి ఏంటి అంటే జీవితం ఏంటో చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో ఇప్పుడు ఈ బర్త్డే పార్టీ అనేది మరింత చిన్నది. ఈ తక్కువ సమయంలో ఎక్కువ ఆనందాన్ని పొందేయాలి అనే ఉద్దేశంలో రకరకాల పద్ధతుల్లో ఆనందాన్ని పొందటానికి సిద్ధపడుతున్నారు. ఇక దాంట్లో డబ్బు ఖర్చు అవుతుందా, లేకపోతే పోలీసులు మేనేజ్ చేయాలా, ఏంటి అనేది ఇంకా చూసుకునే వాళ్ళు ఉంటారు, లాబీయిస్టులు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు వాళ్ళ ఓను ఫామ్ హౌస్లో చేసుకుంటారు. అక్కడికి పోలీసులు రావడానికి కొంచెం ఆలోచిస్తారు. ఇకపోతే ఈ చిన్న చిన్న ఆర్టిస్టులు ఏమన్నా చేసుకుంటున్నారు అంటే గనక దాన్ని కొంచెం వాళ్ళు మేనేజ్ చేసుకోవడం కూడా వాళ్ళకు కూడా కొంచెం కష్టం అవుతుంది. పైగా ఎవరు పట్టుకుంటారులే, ఇదేమి December 31 కాదు కదా, ఇట్లా రకరకాల రీజన్స్ తోటి వీళ్ళు నిన్న పార్టీ చేసుకున్నట్టున్నారు. అయితే ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే డ్రగ్స్ ఉంటే కూడా డ్రగ్స్ కాదు, కేవలం వీడ్ అనే చెప్తున్నారా? ఒకవేళ వీడే దొరికింది అనుకుందాం, పోనీ డ్రగ్స్ లేవు అనుకుందాం. ఇప్పుడు ఈ ప్రభుత్వాలు చెప్తున్న కారణాలకి ప్రపంచవ్యాప్తంగా కాస్త చట్టం తెలిసిన వాళ్ళు కావచ్చు, సామాజికంగా అంటే సోషల్గా ఈ విషయాలను ఎనలైజ్ చేసేవాళ్ళు కావచ్చు, రిటైర్డ్ పోలీసులు కావచ్చు, IAS ఆఫీసర్లు కొంతమంది అప్పుడప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతుంటారు దీని గురించి, వీటి గురించి. అసలు మనము అనవసరంగా దీన్ని నిషేధించాము. దీన్ని ఓపెన్గా ఇప్పుడు మద్యం ఉంచినట్లే ఉంచితే గనక ఇంత స్మగ్లింగ్ జరగదు అనేది వాళ్ళందరి అభిప్రాయం. ఓకే. సరే, ఏది ఏమైనా ఇప్పుడు మనం నడుచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ పెట్టిన రూల్ ఎలా ఉంది,
ఈ రూల్ ప్రకారం వెళ్ళాల్సిన అవసరం పౌరులుగా మన మీద బాధ్యత ఉంది. ఇప్పుడు ఈ నిర్బంధం పెట్టడం వల్ల ఇది ఎక్కువ స్మగ్లింగ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇప్పుడు మద్యపాన నిషేధం పెట్టినప్పుడు కూడా రాష్ట్రానికి పక్క రాష్ట్రంలో నిషేధం లేదనుకోండి, ఈ రాష్ట్రంలో నిషేధం పెట్టారనుకోండి, జనరల్గా జనాల సైకాలజీ ఎలా ఉంటుంది? పక్క రాష్ట్రం వాడైతే హ్యాపీగా ఆనందించేస్తున్నాడు, ఇవన్నీ తీసుకుని నేను ఈ రాష్ట్రంలో ఉండటం వల్ల నేను ఆనందించలేకపోతున్నాను అనే ఉద్దేశంతో పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఇప్పుడు ఒకప్పుడు బాగా జోకులు ఉండేవి, బీదర్ వెళ్తుండేవాళ్ళు ప్రతి వాళ్ళు. ఈ బీదర్ ఎందుకు వెళ్తున్నాం అంటే మద్యపానం కోసం. అలాగే కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఫ్లైట్లలో బాంబేకి వెళ్ళి బాంబేలో మద్యం తీసుకుని వచ్చేవాళ్ళు. ఇట్లా ఉంది పరిస్థితి. మ్యామ్ మరి ఈ ఇక్కడ పరిస్థితుల్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మ్యామ్, మంగ్లీ అనేది ఒక అమ్మాయి, ఒక ఫోక్ సింగర్, చాలా మంది, ఒక ఇన్ఫ్లుయెన్సర్ కూడా. ఒక ఫోక్ సింగర్, ఉమ్, ఇన్ఫ్లుయెన్సర్, ఆ అమ్మాయిని చాలా మంది మహిళలు ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. ఎలా పాటలు పాడుతుంది, ఫ్రమ్ ద గ్రౌండ్ నుంచి వచ్చింది ఆ ఉమ్. అమ్మాయికి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. సో అలాంటి అమ్మాయి గంజాయిని కూడా ఇండైరెక్ట్ ఇప్పుడు ప్రోత్సహించడం అనేది, బర్త్డేకి ఈ సాంప్రదాయం తీసుకురావాలంటే ఎవరు జీర్ణించుకోలేని పరిస్థితి చూస్తున్నారు. సో ఇది ఎలా చూడొచ్చు అని అంటారు? అంటే ఈమె మొదటిది కాదు, ఈమె చివరిది కూడా కాబోదండి. ఓకే. ఆ అందుకని ఏంటంటే ప్రభుత్వాలు కూడా మొన్నటి వరకు అసలు వీళ్ళు రూల్ మార్చిన సంగతి కూడా చాలా మందికి తెలియదు. నిన్న మొన్నటి దాకా బాధితులు ఈ రోజు నేరస్తులయ్యారు. అర్థమైంది. ఇది అసలు ప్రభుత్వం అవగాహన కలిగించాలి. అవగాహన కలిగించకుండా చట్టాలు తీసుకొచ్చేసేస్తే కనీసం పోలీసులైనా మీరు ఎక్కడన్నా అవగాహన ఇవ్వడం చూసామా మనం? లేదు. మరి ఇంతకుముందు అంటే, కాకపోతే ప్రభుత్వాల ఆలోచన ఏంటి అంటే ఇప్పుడు వీళ్ళు ఆమ్, ఈ ఈ వీటిని వాడుతున్నాము అని చెప్పి వాళ్ళే అమ్ముతున్నారు, అంటే వాళ్ళే పెడ్లర్స్ గా ఉన్నారు, అందుకని మేము తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ ఆ అదేదో ఒక పెద్ద మహమ్మారి అయినట్లు ఆ మహమ్మారిని పారద్రోలాలి, ఈ గంజాయి స్మగ్లింగ్ ని ఆపాలి అంటే ఇలాంటి చర్యలు తీసుకుంటేనే కానీ అవ్వదు అనే ఒక పరిస్థితిలో ఉన్నారు. అయితే మామూలుగా డాక్టర్స్ కావచ్చు, సైకాలజిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీరు అవగాహన కలిగించండి ప్రభుత్వంగా, కావాలంటే మేము కూడా మీకు చేయూతనిస్తాము. అసలు ఇప్పుడు వీటి తీసుకున్నారు అనుకుందాం, ఈ తీసుకున్న దాని వల్ల దుష్ప్రభావాలు ఏమున్నాయి? మీరు తాత్కాలిక ఆనందం కోసం ఈ మద్యపానం ఎట్లయితే చేస్తున్నారో మరి దానివల్ల చాలా నష్టాలు ఉన్నాయి అని చెప్పి మద్యపానం మానటానికి చాలా కష్టాలు పడుతున్నారు కదా, ఈ వీటి కూడా అంతే అనేది ఒకటి. అలాగే కొంతమంది బాగా పూర్ యూత్ ఎవరైతే ఉంటారో నిరుద్యోగులుగా ఉండి వాళ్ళు ఈ ఈ వీడి తీసుకున్న మత్తులో వాళ్ళు నేరాలు చేస్తున్నారు. అందుకు మేము నిషేధిస్తున్నాము అని కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ దీని మీద ఒక సమగ్రమైన ఆలోచన విధానం కానీ, అంటే సొసైటీలో ఒక బ్రాడర్ లుక్ లో వెళ్ళాలి, ఆలోచించాలి. అసలు ఎందుకు తీసుకుంటున్నారు? కొన్ని తీసుకుంటున్నారు, తీసుకోవడానికి కారణాలు ఏంటి? దీనికి ప్రభుత్వం వైపు నుంచి జరుగుతున్న సహాయ సహకారాలు ఏంటి, అందుతున్న సహాయ సహకారాలు పోలీసుల వైపు నుంచి కావచ్చు, వేటి వైపు నుంచి అయినా సరే ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు సమస్య ఉంది అంటే ఆ సమస్యకి 100 కారణాలు ఉంటాయి. వాటన్నిటినీ మనం ఆలోచించి పరిష్కార మార్గం చూడాలి. అంతేగాని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక మోటు పద్ధతి అవలంబిస్తున్నారు. ఇప్పుడు ఈవిడ మీరు అన్నట్లు ఆవిడ ప్రజలలో బాగా అంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా ఉంది కదా, ఆవిడే చేస్తే ఎట్లా అనే ఉద్దేశం. ఒకప్పుడు సినిమాల్లో మీరు సిగరెట్ తాగితే అభిమానులు, సినిమా చూసేవాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు, మీరు ఆదర్శంగా ఉండాలి కదా అంటే సిగరెట్లు మానేసిన హీరోలు ఉన్నారు. ఇప్పుడు మనం ఈ కాలంలో అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేము అసలు మనం. అవును, వాస్తవం.
అందుకని చెప్పి ఇప్పుడు మంగ్లీని ఇప్పుడు ఆమె దొరికింది కాబట్టి వీళ్ళు ఆమె తప్పు చేసింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంతమంది ఉండి ఉండరని అనుకుంటున్నారు? దొరికింది కాబట్టి దొంగ. చాలా మంది అవును. చాలా మంది చాలా మంది తీసుకుంటున్నారు. అంటే తీసుకుంటున్నారు కాబట్టి జనరలైజ్ చేయమని కాదు నా ఉద్దేశం. అసలు మరి మీరు ఇంత నిర్బంధాలు పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తుంది? అదెందుకు ఆలోచించరు? ప్రభుత్వం అదెందుకు బాధ్యత తీసుకోదు? నిజంగా మీరు శిక్షిద్దాము, దొరికిన వాడిని దొరికినట్టు శిక్షిద్దాము అనుకుంటే మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ అవును. నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? పోలీసు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? అవును. అందుకని ఇక్కడ ప్రభుత్వాల తారక మంత్రం ఏంటి అంటే దొరికినోడు దొంగ, దొరకనోడు దొంగ. దొరికాడు కాబట్టి దొరికారితో కొడదాము, ఒక నేరస్తుడిగా ముద్ర వేద్దాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ తీసుకుంటే గనక ప్రపంచంలో వేరే దేశాలు దీన్ని ఎలా చూస్తున్నాయి, దీని ప్రకారంగా వాళ్ళు అక్కడ వాడకం తగ్గిందా పెరిగిందా, అసలు ఈ వీడికంటే ప్రమాదకరమైన ఇంకేమున్నాయి, అవి 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 తీసుకుంటున్నారా, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వాలకు అంత తీరిక లేదు. ఏమో తీసుకున్నామంటే తీసుకున్నాము, మొక్కుబడి చర్యలు తీసుకోవడము, చేతులు దులిపేసుకోవడం. ఇప్పుడు ఎవరన్నా ఇట్లా మామూలు వాళ్ళు దొరికితేనేమో కొంతమంది పోలీసులు కూడా మామూలు ఇవ్వగలిగే వాళ్ళనే పట్టుకుంటారు. చాలా మంది మీరు అర్ధరాత్రి 2 3 హైదరాబాద్ లో ఏ బస్ స్టాండ్ లో అట్లాంటి చోట ఎక్కడన్నా చూడండి, యథేచ్ఛగా గంజాయి తీసుకుంటా ఉంటారు. వాళ్ళని ఏమి చేయరు పోలీసులు కూడా, ఎందుకంటే వాళ్ళు ఏమి ఇవ్వలేరు. మహా అయితే ఇస్తే వీళ్ళకి కాస్త గంజాయి ఇస్తారు తప్పితే వేరే ఏమి ఇవ్వలేరు. వీళ్ళు అవును. టార్గెట్ చేసేది ఏంటి అంటే, నేను ఏదో పోలీసులు నిందేస్తున్నానని కాదు, కానీ వాస్తవం అది. వాళ్ళు ఇప్పుడు బహుశా ఎవరో బాగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అన్నా ఉండాలి రాత్రి, లేదు అనుకుంటే బేరసారాలు కుదరకపోయినా ఉండాలి, లేకపోతే అసలు ఈ విషయం బయటికే వచ్చేది కాదు. ఓకే, అర్థమైంది. అందుకని ఈ ఈ ఇంతకు ముందులాగా వీటి తీసుకునే వాళ్ళని బాధితులుగా గుర్తిస్తారా? ఒకవేళ నేరస్తులుగానే గుర్తించదలుచుకుంటే గనక ప్రభుత్వాలు, అసలు ఈ నేరస్తులు ఎందుకు తయారవుతున్నారు, దీని వెనకున్న పరిస్థితులు ఏంటి, దీనికి ప్రభుత్వంగా చేయవలసిన చర్యలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఒక సమగ్రంగా ఉండాలి. ఇప్పుడు నేనైతే ఇలా అభిప్రాయపడుతున్నా, మంగ్లీ తీసుకుంది అనగానే ఇంకా అసలు అబ్బే అసలు చాలా పెద్ద దేశద్రోహం చేసేసింది ఇట్లా మాట్లాడటం కంటే కూడా ఇది ఒక సంఘటనగా చూద్దాం. అదేదో పెద్ద దుమారం వచ్చేసింది, సునామీ వచ్చేసింది అన్నట్లుగా చూడకుండా, ఇప్పుడు చాలా మంది మాట్లాడేది ఏంటి అంటే, అసలు పోయినసారి డ్రగ్స్ విషయంలో హేమ కూడా చాలా డ్రామాలు చేసింది. అవును. ఎందుకు చేసింది? ఒక ట్యాబు ఉంది సొసైటీలో, దానికోసం అని చెప్పి ఏం చేస్తారు అంటే మేము తీసుకున్నాము అని చెప్పలేకపోతారు. అర్థమైంది. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఎక్కడో దాకెందుకు ఈ స్టేజీల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సినిమా వాళ్ళ గురించి చూసుకుంటే, అవును, వాళ్ళు తాగొచ్చారు అంటున్నారు. అదే డ్రగ్స్ తీసుకుని వచ్చారు అంటే అది చాలా పెద్ద వ్యవహారం. అందులో చాలా మంది డ్రగ్స్ కూడా తీసుకొని వస్తారని కూడా కొన్ని టాక్స్ కూడా వినిపించింది, పెద్ద పెద్ద పేర్లు కూడా బయటకు వచ్చాయి. మరి పెద్దవాళ్ళని టెస్టులు చేయరు కదా. అవును, పెద్దవాళ్ళని టెస్టులు చేయరు కదా. అందుకే వీళ్ళు ఏంటంటే మేమేదో చేశాము అంటే చేశాము అన్న దానికోసం ఒక స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తుంటారు. అయితే పూర్తి స్థాయిలో వీళ్ళు అసలు ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు కూడా ఆలోచించట్లేదు. అది నేను చెప్పదలుచుకుంది ఇక్కడ నా ఉద్దేశం. ఓకే, ఓకే, ఓకే మ్యామ్. సో థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.